ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం మొదటి వచనం. మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. క్రైస్తవ సమాజంలో ఉన్న నాయకులు, అధికారులు, న్యాయాధిపతులు వివాదాలతో తమ యొద్దకు వచ్చే ప్రజలకు పక్షపాతము లేకుండా, భేదము లేకుండా న్యాయము తీర్చాలని దేవుని యొక్క ఆకాంక్ష. సమూయేలు కుమారులు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అయితే వారు లంచము పుచ్చుకొని న్యాయము తిప్పివేశారు. లంచమనగా ధనరూపేణ వచ్చేదే కాదు, మెప్పులు, మేర్మానాలు, పొగడ్తలు, ప్రశంసలు, గొప్పల కోసం బహుమానాలు, ఇలాంటి ప్రలోభాలకు అనేకమైన వాటికి వారు లోబడి తమ సాక్ష్యాన్ని వారు కోల్పోయారు. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలుతో అన్నారు, నీ వంటి ప్రవర్తన గలవారు నీ కుమారులు కారు అని. వారు లంచగొండులు అని పేరు తెచ్చుకున్నారు. న్యాయాధిపతులు దేవుని చిత్తానుసారంగా న్యాయం తీర్చాలి. సొలొమోను న్యాయసభకు వచ్చిన ఇద్దరు తల్లుల వివాదాన్ని ఎంతో వివేకముతో పరిష్కరించాడు. నా బిడ్డ అని ఆ ఇద్దరు తల్లులు పోరాడుతూ ఉంటుండగా, గొడవ పడుతూ ఉంటుండగా కత్తి తెచ్చి ఆ బిడ్డను 2 భాగాలు చేసి చెరికో భాగం ఇమ్మని చెప్పాడు. అప్పుడు నిజమైన తల్లి తన బిడ్డ విషయమై కడుపు తరుక్కుపోయినదై ఆ బిడ్డను చంపొద్దు, దానికే ఇయ్యండి అని మనవి చేసుకున్నది. అప్పుడు సొలొమోను నిజమైన తల్లి ఆమె అని బిడ్డను ఆమెకు అప్పగించి దోషి అయినటువంటి స్త్రీకి శిక్ష విధించాడు. సొలొమోను తీర్పు తీర్చుటలో దైవిక జ్ఞానం పొంది ఉన్నాడని ఇశ్రాయేలీలందరూ గ్రహించారు. మరి నాడు నేటి తరానికి, ఈ క్రైస్తవానికి న్యాయాధిపతిగా, అధికారిగా, నాయకుడిగా నువ్వు ఎలాంటి వాడివిగా ఉన్నావు? సమూయేలు కుమారులైన యోవేలు, అబియాలాగా అన్యాయస్తుడైన న్యాయాధిపతులుగా ఉన్నావా? లేక సొలొమోను వలె వివేకంతో తీర్పు తీర్చి దేవుని నామాన్ని మహింపరిచే న్యాయాధిపతిగా ఉన్నావా? చెప్పుడు మాటలు చెవిలో అమృతం పోసినంత హాయిగా ఉంటాయి. భేదము చేయక, పక్షపాతము చూపక, ఇరుపక్షాల వాదోపవాదాలు విని న్యాయము తీర్చువాని తల మీదికి దీవెన వచ్చును అన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు.